గుడ్ మార్నింగ్ అందరికీ. ఇట్స్ వెడ్నెస్డే 8 o'clock అనమాట. ఈరోజు భోగి పండగ కాబట్టి ముగ్గులు వేయాలి కదా. సో ఇంకా మా మమ్మీ ముగ్గేస్తుంది. సో ఇంకా అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి ఇంకా మమ్మీ ఇంకా ముగ్గేస్తానంటే ఇంకా నేను కిందికి కూడా వచ్చానమాట. సో అలా కొంచెం వాకింగ్ చేసేస్తూ ఇంకా ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. సో ఆల్రెడీ అందరూ ముగ్గులు వేసేసారు. మమ్మీ సో కొంచెం లేట్ అయింది. అన్ని పనులు అన్నీ చేసేసుకొని కిందికి వచ్చి ఇలా ముగ్గేస్తుంది. సో చూసేయండి, ముగ్గు అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. కలర్స్ ఏమీ ఫిల్ చేయలేదు అనమాట ఈసారి. సో జస్ట్ నార్మల్ ముగ్గు అండ్ గొబ్బెమ్మలు పెడతారు కదా, సో అది కుంకుమ పసుపు చల్లుతారు కదా, అంతే. గొబ్బెమ్మలు కుంకుమ పసుపు అండ్ రేకాయలు పెడతారు కదా, సో అవే పెట్టారు. ఇంకా కలర్స్ ఏమీ ఫిల్ చేయలేదు. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం హెల్త్ కూడా బాగాలేదన్నమాట. మమ్మీకి కోల్డ్ అండ్ కఫ్ సివియర్గా ఉండే. సో అన్ఫార్చునేట్లీ ఎలాగో న్యూ ఇయర్కి వేసాం కదా అనేసి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా కలర్స్ ఏమీ ఫిల్ చేయలేదన్నమాట. సో లోటసెస్ అన్నీ ఇంకా పెద్ద పెద్దవి ఇలా వేసేసి కొంచెం ఇలా ఫిల్ చేసింది ముగ్గుతోటే. సో కొంచెం బాగుంది, సంక్రాంతి ముగ్గులాగా వేసింది అనమాట. Just wanna be found. Ooh, I've been lost. I just wanna be found. Give me a sense of direction. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of flow. ఇది ఫైనల్ ముగ్గు అనమాట. చాలా బాగుంది కదా. సో ఇంకా గొబ్బెమ్మలు పెట్టాలి. ఫైనల్ థింగ్ వచ్చేసి మా మమ్మీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది అనమాట. పసుపు కుంకుమ ఇలా పెట్టేస్తుంది. బొట్లు పెట్టాలి కదా. దాని తర్వాత గరికె పూస అంటారు కదా, దాని మీద పెడతారు. సో అందరికీ తెలిసిందే కదా. సో తెలంగాణలో ఇలా పెడతారు. గొబ్బెమ్మలు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ రేగ్గాయలు అవన్నీ పెడుతుంది ముగ్గు మీద. ఇంక ఇవి పెడితేనే చాలా అందం లుక్ వస్తుంది కదా. సైడ్స్కి కూడా పెడుతుంది గొబ్బెమ్మలు. కలర్స్ వేస్తే ఇంకా లుక్ ఉండేది, కానీ ఇంకా ఏం చేద్దాం, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి. సో ఇంకా ఫ్లవర్స్ రేగ్గాయలు అన్నీ పెట్టేస్తుంది. సో ఇది మా ఫైనల్ లుక్ ముగ్గు. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ ఈరోజు అంటే ఏమీ స్పెషల్ లేదు. భోగి పళ్ళు వేయాలి మా పాపకి, అది ఈవినింగ్ వేస్తారు కదా. సో ఇంకా రెడీ అయ్యి నార్మల్ డ్రెస్సే వేసుకుంటున్నాను. శారీ అయితే ఇంకా ఈవినింగ్ కట్టేస్తాను.
సో అంతే. ఇక్కడ జస్ట్ టోనర్ అండ్ మాయిశ్చరైజర్, ప్రోస్టో క్రీమ్ కూడా అప్లై చేస్తాను. ఏమైనా ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఉంటేనే ప్రోస్టో క్రీమ్ అప్లై చేస్తాను, లేకపోతే అవ్వదు. సో ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ రీసెంట్గా స్టార్ట్ చేశాను అనమాట సన్ స్క్రీన్ అప్లై చేయడం. సో మనం బయటికి వెళ్ళకపోయినా మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే యూవీ రేస్ ఇండైరెక్ట్గా పడతాయి కదా సో మన స్కిన్ మీద. సో డే టైం మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం ఏంటంటే ఇంకా మనకి ఏజింగ్ తర్వాత త్వరగా రాదు, మనకి పిగ్మెంటేషన్స్ అవన్నీ, ట్యాన్ కూడా అవ్వదు, స్కిన్ ఫేస్ మీద డైరెక్ట్ పడవు కదా, సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మనం డే టైం ఇలా పెట్టేసుకుంటే. తర్వాత ప్రోస్టో క్రీమ్ అప్లై చేస్తాను. అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా అప్లై చేస్తున్నాను అనమాట. నార్మల్ ఇంట్లో ఉంటే ఏమి అప్లై చేయను, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అప్లై చేస్తాను. దాని తర్వాత ఐబ్రోస్ ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ బొట్టు మెయిన్ థింగ్ కదా ఫేస్కి, అది పెట్టుకుంటేనే లుక్ వస్తుంది. అండ్ కాజల్ నేను మిస్ అవ్వను, ఏ ఫెస్టివల్స్కైనా ఫంక్షన్స్కైనా అస్సలు మిస్ అవ్వను. అండ్ ఐస్ అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి కాజల్ అయితే మస్ట్. కాజల్, మస్కారా నేను తెచ్చుకోలేదు, మర్చిపోయాను, యాక్చువల్గా ఇంట్లోనే ఉంది. సో హడావిడిలో పెట్టుకోలేదు, మస్కారా మర్చిపోయాను, ఓన్లీ కాజల్ పెట్టేసుకున్నాను అంతే. అండ్ లిప్ లైనర్ విత్ లిప్స్టిక్, దాట్స్ మస్ట్. ఇది ఓవరాల్ మన ఫేస్ని అలివేట్ అవుతుంది అనమాట విత్ లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్. సో న్యూడ్ షేడ్ అప్లై చేస్తున్నాను ఇంట్లోనే కాబట్టి, లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది మెబ్లిన్ నుంచి, ఎన్వైబే నుంచి తీసుకున్న లిప్స్టిక్. సో ఇది చాలా రోజులు వచ్చింది నాకు, ఇంకొకటి పెట్టుకోవాలి, అయిపోయింది యాక్చువల్గా, పర్పుల్ నుంచి పెట్టుకున్నాను. సో చాలా బాగుంది ఇది, న్యూడ్ షేడ్స్ అన్నీ. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అండ్ డ్రెస్ మార్చేసుకొని వచ్చేస్తాను. సో ఇంకా మీరు ఎలా జరుపుకుంటున్నారు భోగి అండ్ సంక్రాంతి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మాకైతే ఇంకా పెద్దగా ఏముండదు. సంక్రాంతి అంటే ముగ్గులు ఉంటాయి, ముగ్గులు, కలర్ఫుల్ ముగ్గులు, కైట్స్ అయితే ఎగరేయమో చిన్నప్పటి నుంచి ఇంకే అలవాటు లేదనమాట. సో సంక్రాంతి పిండి వంటలు అంతే మాకు సంక్రాంతి వస్తే. సో ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను మీకు. సో స్టే ట్యూన్. సో ఇది నా ఓవరాల్ డ్రెస్ అనమాట. ఇది నార్మల్ డ్రెస్సే, ఫ్రాక్ ఇలా వేసుకున్నాను. ఈవినింగ్ ఇంకా శారీ కట్టేసుకుంటాను. అండ్ యా, దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. కలర్స్ వేశారు అందరూ, కలర్ఫుల్ ముగ్గులతో నిండిపోతుంది కాలనీ అంతా. హ్యాపీ సంక్రాంతి అందరికీ. మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో సో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎల్లిపాయలు ఒక 15 ఎల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 9 మిర్చి, జీర, ఉప్పు, 2 చెంచాలు ఉప్పు. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, బ్రేక్ఫాస్ట్కి పప్పు గారెలు ఉంటాయి కదా, పొట్టుపప్పు గారెలు అంటారు. సో అది అండ్ మటన్ కర్రీ అనమాట ఈరోజు స్పెషల్ సంక్రాంతి రోజు. సో అది ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి, ఎవరికైతే తెలియదు, ఎవరికైతే చేసుకోవాలనుకుంటాను, ఇక్కడ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో చూసేయండి. ఒక పక్క మటన్ కర్రీ అవుతుంది, బాయిల్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకొక 10 minutes అలా బాయిల్ అయిపోతుంది, ఇంకా దించేయడమే. ఇంకా గారెలు ఒకటి ఇంకా చేయాలి. ఇక్కడ పొట్టుపప్పు నానబెట్టి కడిగేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. పప్పుగా ఉండాలి, మరీ మెత్తగా ఉండద్దు, నార్మల్ పప్పు ఇలా కనిపించాలన్నమాట. సో అలా చేస్తేనే కొంచెం టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు మనకి. సో అది
ఇలా ఇక్కడ చేస్తున్నారు కదా, సో అలా పప్పుగా రుబ్బేసుకోవాలి మనము. రుబ్బేసుకుంటే ఇంకా దాని తర్వాత ఉల్లికాడ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలన్నమాట. పప్పులో, రుబ్బుకున్న పప్పులో అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇక్కడ ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నారు కదా మా డాడీ, సో అన్నీ కట్ చేసుకొని ఇంకా పప్పులో వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఎవరికి ఆప్షనల్, ఇంకా ఉల్లిపాయలు వేస్తే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మెయిన్ ఉల్లికాడ అనమాట. అది లేకపోతే ఇంకా టేస్ట్ ఉండదు, అది ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది గారెలకి. సో అన్నీ ఇలా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా వేడి నూనెలో వేసేసుకోవడమే, వేయించేసుకొని ఇంకా బయటికి తీసేయడమే. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇది మెయిన్గా దసరాకి చేసుకుంటాం అనమాట. దసరాకి చేసుకుంటారు కదా నాన్ వెజ్కి గారెలు వంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ఆర్ చికెన్ చాలా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట, మంచి కాంబినేషన్. సో ఇంకా అక్కడ మా డాడీ గారెలు వేస్తున్నారు. మటన్ ఆల్రెడీ అయిపోయింది, సో ఇంకా తినేయడమే బ్రేక్ఫాస్ట్. సో ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. నా ఫేవరెట్ గారెలు అనమాట మా సైడ్. మెయిన్గా మేము దసరాకి చేస్తాము. ఇప్పుడు నేను కూడా వచ్చాను కదా సంక్రాంతికి అనేసి చేస్తున్నారు. తెచ్చుకోపో. ఓకే అయినా ఇలా ఉంటాయన్నమాట. ఫ్రై చేశాక చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే నూరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని. ఇంకా నేను ప్లేట్లో వేసేసుకొని ఇంకా మటన్ వేసేసుకొని తినేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము ఇంకా బగారా చేసేసుకున్నాం. బగారా రైస్ ఇంకా అందరికీ తెలుసు కదా, ఇంకా అదే చేసేసుకొని ఇంకా మటన్ కర్రీ లంచ్కి అనమాట. సో ఇంకా నేనేం చూపించట్లేదు బగారా రైస్, ఇంకా అది కూడా చూపిస్తే బోర్ కొట్టేస్తుంది కదా అందరికీ. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా నేను రెడీ అవుదామని ఇంకా ఇక్కడ నా స్టఫ్ అంతా పెట్టుకున్నాను, శారీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్. సో ఇంకా రెడీ అయిపోవాలి. సో ఇది సంక్రాంతి రోజు అనమాట. ఆల్రెడీ అంత మేకప్ అంతా వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి హెయిర్ ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది. హెయిర్, బ్యాంగిల్స్ అండ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను ఈ శారీ మీదకి. సో నో ఎక్స్ట్రా జ్యువెలరీ అనమాట. ఇంకా జ్యువెలరీ ఏమీ వేసుకోలేదు, ఓన్లీ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అంతే. ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. సో ఇంక ఇంట్లోనే కాబట్టి ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. సో నాకైతే శారీ మీదకి గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు వేసుకొని ఉండను కదా, ఎప్పుడో శారీ కట్టుకున్నప్పుడు ఇలా ఫెస్టివల్స్కి వేసుకుంటాను బ్యాంగిల్స్ అనేవి. నాకైతే ఇంకా చాలా మంచిగా నిండుగా అనిపిస్తుంది, ట్రెడిషనల్గా అనిపిస్తుంది, అండ్ ఒక అమ్మాయి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు శారీ మీదకి. సో మీకు కూడా అంతైనా కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరికేసాయి, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్ సర్చ్. సో ఇంకా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో ఇవి నార్మల్ ఇయర్ రింగ్సే అనమాట, ఇంకా గోల్డ్వి ఏం పెట్టుకోలేదు. గోల్డ్ ఇవన్నీ ఇంకా లాకర్లో ఉండిపోయినా, ఇంకా అవన్నీ బయటికి తీసి మళ్ళీ ఎందుకు పెట్టుకోవడం అనేసి ఇంకా నేను నార్మల్ జ్యువెలరీ పెట్టుకున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్. చాలా బాగుంది శారీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. కానీ క్లాత్ బాగాలేదు, కొంచెం కుచ్చుకుంటుంది శారీ. అది తప్పించి కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది కుచ్చుకోవడం వల్ల. సో ఇంకా శారీ మాత్రం
ఓవరాల్గా చూడడానికి బాగుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే కట్టుకుంటే బాగుంది, కానీ లాంగ్ టైం అయితే నేను ఉంచుకోలేను. సో అలా ఉంది మా శారీ మాత్రం. కొంచెం కుచ్చుకోవడము, వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట శారీ. సో ఇది నా ఫైనల్ లుక్. I don't wanna slow it down. I just wanna speed it up, speed it up. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.